హరి విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ప్రస్తుతం పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ అన్న విషయాన్ని చూస్తాం. ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్. అంత ముందులాగానే మనకి లాస్ట్ అండ్ రిగైడ్, స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైడ్, అది ఎట్లాగైతే అన్నిటికీ పనికి వస్తుంది. కూడా ది పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్, ఒక మ్యాన్స్ ఎగ్జిస్టెన్సే కాదు, ఒక అణువు నుంచి ఒక ఇసుక రేణువు, ఒక గడ్డిపోచ, ఒక దోమ, వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ an atom, of an grass. ఇలాగా ప్రతిదీ, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఒక పర్పస్. మానవుడి వరకే ఈ పరమ ప్రయోజనం, అతని యొక్క జన్మ, మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనం ఉన్నది అని అనుకోవటం అంటే, మానవుడికి ఒక్కటికే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త చరాచర జీవులన్నీ కూడా, సమస్త జీవులకి సంబంధించి పరమ ప్రయోజనం ఒకటి ఉన్నది. ఇంకా చూద్దాం. ఉన్నది ఒకటి, దాంతో ఒక్కటే ఉండేటప్పటికల్లా ఇంకా మాట్లాడడానికి ఇంకొకళ్ళు ఎవరు ఉండరు. ఇంకా తన అభిప్రాయాల్ని ఇంకొకళ్ళకి చెప్పడానికి, ఇంకొకళ్ళ అభిప్రాయాన్ని తను వినడానికి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఉన్నటువంటి ప్రేమానురాగాలు ఇవి తెలియజేసుకోవడానికి
అవకాశం లేదు ఇక. అందువల్ల ఆయనకి ఏమనిపించిందంటే తాను పెక్కులు కావాలి, మాట్లాడుకునే వాళ్ళు కావాలి, అనేక మంది చక్కగా మాట్లాడుకోవాలి, కాబట్టి తాను వ్యక్తులు కావాలి అని ఒక సంకల్పించాడు ఆయన. ఆయన సంకల్పం అనేటప్పటికల్లా వెంటనే అది కార్యరూపంలోకి దాల్చింది. దాల్చి ముందుగా ప్రకృతి పురుషుడు ఇద్దరు వచ్చారు ఆయన నుంచి. ఆ సంకల్పమే రెండుగా విభజింపబడింది. ఎట్లాగైతే శుక్రము ఒక బిందువు శోణితముతో కలిసి తల్లి గర్భంలో ఒక బిందువుగా ఏర్పడి అది రెండుగా, నాలుగుగా, 8 అట్లా విభజింపబడుతుందో, అనేక రెట్లుగా ఎలాగ విభజింపబడుతుంది అట్లాగా ఈ సంకల్పము రెండుగా విడిపడింది. ప్రకృతి పురుషుడుగా విడిపడింది. వాళ్ళు జగన్మాత పితలై ఇంకా ఈ సమస్త సృష్టిని ప్రసవించారు. ఈ సమస్త సృష్టి వారి ద్వారా ఆవిర్భవించింది. జగన్మాత పితలుగా వాళ్ళు ఉండి ఇదంతా వచ్చేసింది. ఇప్పుడు తాను పెక్కులు కావాలి అనే ఒక సంకల్పం వచ్చినప్పుడు దాని పర్పస్ కూడా ఉంటుంది దాని పక్కనే. మనం ఏదైనా ఒకటి అనుకున్నాము అంటే దాని ఒక ప్రయోజనం, ముందు ప్రయోజనం ఉంటుంది, తర్వాత అనుకోవటం ఉంటుంది. తాను పెక్కులు కావాలి అనే ఎందుకు అనుకున్నాడు? మాట్లాడుకోవటం కోసం. మాట్లాడుకోవటం కూడా ఎట్లా మాట్లాడాలి? మరి పెక్కులు అనేటప్పటికల్లా ఈ స్థూల జగత్తుకు వచ్చేటప్పటికి ఇదంతా ఎక్కువ మంది కావాలి అంటే స్థూలానికి రావాలి. సూక్ష్మం నుంచి సూక్ష్మంలో ఒకటిగా ఉన్నది కాస్త స్థూలానికి వచ్చేటప్పటికల్లా అనేకమవుతుంది. ఏకము అనేకమవుతుంది. అనేకమయ్యేటప్పటికల్లా ఒకదానికొకటి భేదభావము, విరుద్ధ భావము, విరుద్ధాలుగా, వైరుధ్యాలుగా, వైరుధ్యాలు ఉండడం వల్ల సంఘర్షణలుగా అంతా గందరగోళం అయిపోతుంది. ఎందుకని ఇది ఒకటే అని మర్చిపోవటం వల్ల. ద స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్. అందువల్ల అనేకముకు వచ్చేటప్పటికల్లా ఏకం మర్చిపోయాము. అందుకని ఆయన పర్పస్ లోనే, ఆయన సంకల్పంలోనే, తాను పెక్కులు కావాలన్న సంకల్పంలోనే ఈ అనేకత్వం వచ్చిన తర్వాత, అనేకులైన తర్వాత ఈ అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని దర్శిస్తూ ఈ సమస్త జీవులు ఈ స్థూల జగత్తులో జీవనాన్ని గడపాలి. ఆ ఎరుకతో తమంతా ఒకటికి సంబంధించిన వాళ్ళం, ఒకటే ఇన్ని రూపాలుగా మారింది అన్న ఎరుకతో వాళ్ళ జీవితాన్ని గడపాలి. అది ఆయన యొక్క పరమ ప్రయోజనం, ఆ సంకల్పం యొక్క ప్రయోజనం. ఆయన యొక్క ఆలోచనకి ప్రయోజనం ఏంటి అంటే ఇలాగా అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ తమ స్వస్థితిని గుర్తుకు తెచ్చుకుంటూ ఈ స్థూల జగత్తులోనే జీవితాన్ని గడపడం. స్థూల జగత్తుని దాటి వెళ్ళిపోవటం కాదు. నిర్వాణ స్థితి, మోక్ష స్థితి ఏదైతే ఉందో దీన్ని దాటి ఆ స్థితికి వెళ్ళడం అన్నట్టు కాకుండా అక్కడికి వెళితే మళ్ళీ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. అంతకు ముందున్నది అదే స్థితి కదా. ఆ స్థితి వద్దనే కదా, మరి ఆ స్థితి వద్దు. అనేక మంది ఉంటూ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఆ మాట్లాడుకోవడం ఎలాగా, నేనే నీవు, నీవే నేను అన్నట్టుగా. ఐఆమ్ దట్ ఐఆమ్. సమస్తము ఒకటే ఇన్ని రూపాలతో ఉన్నాడు అన్న పద్ధతిలో జీవనాన్ని కొనసాగించాలి.
కాబట్టి ఆ ప్రయోజనాన్ని సాధించడం కోసమే ఈ సృష్టి మొత్తం కూడా, సృష్టిలో ఉన్న సమస్త అణువులు, సమస్త జీవులు దానికేసే వెళుతున్నాయి. అయితే అవన్నీ ఏంటంటే ప్రకృతే నడిపించుకుంటూ వెళ్ళింది కాబట్టి దాని మీద అది పెద్దగా ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకి అంత వివరంగా లేదు. దాని గురించిన ప్రస్తావన తక్కువగా ఉంది. మనకి ఎక్కడ వస్తుందంటే జంతు స్థితి దాకా ప్రకృతి నడిపించింది కాబట్టి అక్కడితో అది అయిపోయింది. జంతు స్థితి అలా ఏమైంది? సామూహిక ఆత్మగా ఉన్నదల్లా వ్యక్తిగత ఆత్మగా మారి దేహాత్మగా అది మారింది. ఇప్పుడు అది ఇంకొక దానికి ఉపాధిగా ఉండగలిగేంత స్థితికి వచ్చింది. ఇప్పుడు దీన్ని నడుపుతూ దీన్ని ఇది అనేకత్వ భావనతో ఉన్నది. ఈ అనేకత్వ భావనతో ఉన్న దాంట్లోకి ఏకత్వ భావన ఉన్న దాన్ని తీసుకొచ్చి ఈ రెండిటికి జత చేసి ఈ దేహాత్మలోకి ఆ జీవాత్మని తీసుకొచ్చి, జీవాత్మ ఏంటి? ఏకత్వ స్థితిని అనుభవిస్తూ ఉన్నది. దాన్ని దీనికి కలిపి దీంట్లోకి తీసుకొచ్చి ఈ ఉపాధిలోకి వచ్చి ఈ ఉపాధి మొత్తాన్ని, ఈ దేహాత్మ మొత్తాన్ని, ఈ దేహ అణువుల మొత్తాన్ని పరిపూర్ణం చేయటం, ఏకత్వ భావంలోకి తీసుకురావటం. చివరికి మానవుడు అనగానే ఏకత్వ భావంతో ఉన్నవాడు అన్న దాంట్లోకి తీసుకురావడం, అనేకత్వం నుంచి ఏకత్వంలోకి తీసుకురావడం. ఇక్కడ మానవుడుగానే సంచరిస్తుంటాడు, తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇక్కడే తిరుగాడుతుంటాడు భూలోకంలోని, ఈ స్థూల జగత్తులోనే, ఈ అనేకత్వంలోనే, ఈ భిన్నత్వంలోనే తిరుగాడుతూ సమస్తానికి సంబంధించింది ఒకటే ఇన్ని రూపాలుగా తీసుకుంది. సమస్తము వ్యాపించి ఉన్నవాడు ఒక్కడే. నా ఎరుకతో ఇక్కడ మనం నా యొక్క రూపమే నా ఎదురుగా ఉన్నది, నా ఎదురుగా ఉన్న దాని యొక్క రూపమే నేనున్నది. ఒకటే ఇన్ని రూపాలుగా. అందుకే దీనికి సంకేతంగా మనం దేవాలయాలు, కొంచెం ప్రముఖమైన దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాల్లో అద్దాల మహల్ ఉంటుంది. తప్పనిసరిగా అద్దాల మహల్ పెడతారు. ఆ గది మొత్తం అద్దాలతో బిగించబడి ఉంటుంది. ఆ గది లోపలికి వెళ్ళంగానే మనం ఎంతమంది ఉంటాం? 100 మంది ఉంటాం మనం. ఆ రూపంతోనే 100 రూపాయలు అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. ఇట్లా ఒక దాంట్లోంచి ఒకటి, ఒక దాంట్లోంచి ఒక అద్దంలో నుంచి ఇంకో అద్దంలో ప్రతిఫలించి మొత్తం చుట్టూ చూసేటప్పుడు కల్లా మధ్యలో నిలబడి మనం చుట్టూ చూస్తే 100 మంది ఉన్నట్టు. నేనే, ఈ మొత్తం సమస్తము నేనే అన్న దానికి సంకేతంగా ఆ భావన మనలో మేల్కోవటానికి ఆ అద్దాల మహల్ని ఏర్పాటు చేశారు. ఊరికే నేను చాలా మందిని, చాలా రూపాలు ఉన్నాయి, నా ప్రతిబింబాలు చాలా ఉన్నాయి అని మనం సంతోషించి బయటికి రావటం కాదు. దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఈ మన చుట్టూ ఉన్నటువంటి సమస్త జీవులు ఎవరు అంటే నేనే నా చుట్టూ ఉన్న జీవుల రూపంలో తిరుగుతున్నాను. దాంట్లోకి రావాలి. ఆ ఎరుకతో జీవించడం అనేది ది పర్పస్. అది ఎక్కడ సాధ్యమవుతుందంటే ఈ మానవుడి దగ్గర సాధ్యమవుతుంది. కాబట్టి మానవుడి జన్మ దగ్గర నుంచి ఇక దీని ప్రస్తావన వచ్చింది. అంటే పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్, ది పర్పస్ ఆఫ్ యానిమల్ ఎగ్జిస్టెన్స్ అని అంటలేదు. ఎందుకంటే అది అట్లాగూ ప్రకృతి నెమ్మదిగా తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా అది ప్రత్యేకంగా దాని గురించి సాధనలు, యోగాలు చేయడం, ధ్యానం చేయటం, ప్రయత్నాలు చేయటం అట్లాగేమీ ఉండదు దానికి. కాబట్టి ది పర్పస్ ఆఫ్ యానిమల్ అన్నది లేదు. ది పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ దగ్గర ఇది మొదలవుతుంది. అండ్ ఇక్కడ కొంత స్వేచ్ఛ ప్రసాదింపబడింది. ఇక వీడు సొంతంగా ముందుకి కదలాల్సిన అవసరము ఇక్కడ ఉంటుంది. అంటే ఆ పర్పస్ ఏంటన్నమాట?
ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ ఈ అనేకత్వంలోనే మనము జీవిస్తూ ఉండటం. ఇది ఆయన యొక్క కోరిక. ఆయన సంకల్పం ఏంటి? తాను పెక్కులు కావాలి. తాను పెక్కులు కావాలి అన్నప్పుడు అంటే ఎవరు పెక్కులు కావాలి అంటే ఎవరయ్యారు పెక్కులు? చాలా మంది అవ్వాలి అని కదా ఆయన అంది. ఎవరు అవ్వాలని? తాను. తానే చాలా మందిగా మారాలి. లేదంటే చాలా మంది రావాలంటే ఎక్కడెక్కడి నుంచో పిలుచుకురావటం కాదు. వాళ్ళందరికీ కబురు చేసి వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురండి అని అంటాం కాదు. అన్ని రూపాలు నేనే అవ్వాలి. చాలా రూపాలుగా నేను మారిపోయి ఒక్కొక్క ఒక రూపంతో ఇంకొక రూపము నిద్రము ఒకటే. ఒకటికి సంబంధించిన వాళ్ళమే అన్న దాంతో ఆ ప్రేమతత్వంతో ఒకళ్ళకొకళ్ళం వ్యవహరిస్తుంది. ఇక్కడ ఈ భూలోక జీవితాన్ని మనం గడపాలి. ఇది ఆయన యొక్క ఇచ్చ. అంతేగాని భూలోక జీవితాన్ని వదిలేసి వెళ్ళటం కాదు. మనం మోక్ష స్థితికి వెళ్ళటం అన్నది కాదు. మోక్ష స్థితి అంటే ఇక్కడ ఉండే మోక్ష స్థితి. బంధనాల్ని అంటే నేను నా కోసం అనే ఈ దేహం వరకు పరిమితం అవ్వకుండా దేహానికి పరిమితమయ్యేటప్పుడు కల్లా ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు ఆ జంతు స్థితి నుంచి మనకి ఉపాధి తీసుకురాబడింది కదా. అంటే ఉపాధి ఇప్పుడు మనం ఏదైనా చేయాలంటే 2 రకాలు ఉండాలి. రూపము, జీవము. అందుకే కదా మనకి ఆయన ఎప్పుడైతే సంకల్పించాడో ప్రకృతి, పురుషుడు ఇద్దరు వచ్చేసారు. ఆ ఇద్దరు లేకపోతే పెక్కులు కావటం అనేది జరగదు. కాబట్టి ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉండాలంటే ఇప్పుడు దేహాత్మ రెడీ అయింది. దేహం రెడీ అయింది. అంటే మన జంతు స్థితి దగ్గర నుంచి విడిపడి, జంతు స్థితి నుంచి విడిపడి ప్రత్యేకమైనటువంటి ఆత్మగా అభివృద్ధి చెందినటువంటిది ఒకటి అక్కడ సిద్ధంగా ఉంది. అయితే అది తనంతటికి తాను కదలలేదు. అంతవరకు అభివృద్ధి చెంది ఆగిపోయింది అది. దాన్ని ఈ మిగతా మరింతగా అభివృద్ధి చేస్తూ పరిపూర్ణం చేయాలి మనం. చేయాలంటే ఇంకొకళ్ళు ఎవరో రావాలి. అదే 3వ జీవ ప్రసారం. ఆత్మ ఆ తురియాత్మ దగ్గర ప్రారంభమై ఆ ఆత్మలోకంలో నుంచి కొంత పదార్థం తీసుకుని బుద్ధి లోకానికి వచ్చింది. బుద్ధి లోకంలో ఉన్నటువంటి దాన్ని తన ఉపాధిగా చేసుకుంది. ఆత్మిక ఉపాధి ఏమైంది? బుద్ధి అయింది. ఇప్పుడు ఈ 2 కలిసి మళ్ళీ మనసు దగ్గరకు వచ్చి మనసును ఉపాధిగా తీసుకుంది. అప్పుడు అది జీవాత్మగా కారణ లోకంలో అంటే ఉత్తమ మానసిక లోకంలో కారణ శరీరంతో దాన్ని కారణ శరీరం అంటాం. జీవాత్మగా అక్కడ నిలబడి ఉంది. దానికి అప్పచెప్పిన బాధ్యత ఏంటి? ఒక ఉపాధిలోకి వెళ్ళి దాన్ని పరిపూర్ణం చేయటం. ఇప్పుడు వరకు జంతు స్థితి వరకు ఎవరు చేశారు? ప్రకృతే చేసింది. ఆ ప్రకృతి పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రకృతి మాతే ఈ మొత్తాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమె వదిలేసింది. అంటే 2వ జీవ ప్రసారం, మొదటి జీవ ప్రసారము, 2వ జీవ ప్రసారము ఈ 2 అక్కడ వరకు తీసుకొచ్చి అవి వదిలేసినాయి. ఇంకా మిగతా పని ఈ 3వ జీవ ప్రసారం చేయాలి. అంటే ఏంటి? ఆయన యొక్క కోరిక తీరాలి అంటే ఇప్పుడు ఈ అనేకత్వ భావం నుంచి ఏకత్వ భావనకి రావాలి. పెక్కులు కావాలి అంటే ఏకత్వం ఉంటే పెక్కులు అవటం కుదరదు. పెక్కులు కావాలంటే మొట్టమొదటిగా ఏం కావాలి? విడిపడాలి. అనేకము అవ్వాలి. భిన్నత్వం రావాలి. అనేకత్వం రావాలి. ఒకదానికొకటి సంబంధం లేదు అన్నట్టుగా రావాలి. అలాగా వచ్చింది. జంతు స్థితితో అయిపోయింది అది. ఇప్పుడు ఇక భిన్నత్వం వచ్చేసింది. ఈ భిన్నత్వం వచ్చిన తర్వాత ఈ భిన్నత్వాన్ని మళ్ళీ భిన్నత్వం నుంచి అనేకత్వం నుంచి మళ్ళీ ఏకత్వానికి తీసుకొచ్చేది ఇంకొకటి కావాలి మనకు. అప్పుడు ఇక
ఈయన అనుకున్నది పూర్తవుతుంది. అంటే అనేకత్వం నుంచి ఏకత్వ భావంలోకి వచ్చి ఈ అనేకత్వంలో తిరుగుతూ ఉండడం. ఏకత్వ భావనతో ఈ ఇదే భూలోకంలో ఈ అనేకత్వంతో తిరుగుతూ ఉండడం. ఇదే ఆయన ఒక కోరిక. అప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరాలంటే ఇప్పుడు దేహము ఉపాధిగా ఏదైతే ఉందో అది పరిపూర్ణం కావాలి. అది ఇప్పుడేంటి అనేకత్వ భావనతో ఉంది. కాకపోతే బయటికి వ్యక్తం కావటం లేదు. ఇప్పుడు ఇక జీవాత్మ ఏం చేసింది? కిందకి దిగేటప్పుడు మరలా లోయర్ మైండ్‌కి సంబంధించి అంటే నీచ మనస్సు మనస్సుని 2 భాగాలు చేసాము. ఒకటి హైయర్ ట్రయాడ్ కేసు ఉన్న మనస్సు, ఊర్ధ్వ మనస్సు. 2 లోయర్ క్వాటర్నరీకి సంబంధించింది. అధో చతుర్భుజికి సంబంధించింది. ఈ అధో మనస్సు. ఈ అధో మనస్సు లోకం నుంచి ఆ లోకాన్ని దాటుతూ ఆ లోకాణువులతో ఒక శరీరాన్ని తయారు చేస్తుంది. ఇప్పటి వరకు కారణ శరీరంతో ఉందది. ఆ కారణ శరీరానికి ఇంకొక తోడుగొచ్చి చేరింది ఈ మానసిక శరీరంకి. ఇది అధో మనస్సుకి సంబంధించి. అక్కడి నుంచి ఇంకొంచెం కిందకి దిగింది. భూలోకానికి రావాలంటే మధ్యలో ఈ 2 లోకాలు దాటి రావాలి. ఆ లోకం దాటి రావాలంటే ఆ లోకానికి సంబంధించినటువంటిది డ్రెస్ వేసుకోవాలి. మనం అంతరిక్షంలోకి వెళ్ళాలంటే అక్కడ తిరగటానికి కావాల్సిన డ్రెస్ వేసుకుని వెళ్తున్నామా లేదా? ఇక్కట్లాగే మామూలు ప్యాంటు, షర్టు లేకపోతే చీర, జాకెట్టు లేతే డ్రెస్సో వేసుకుని వెళ్ళిపోగలమా పైకి? ఆ అంతరిక్షంలోకి, ఆ చంద్రమండలం మీదకి అట్లా వెళ్ళిపోగలమా నేరుగా? లేదు గదా! అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా దానికి సంబంధించిన డ్రెస్ మారింది. చంద్రమండలం మీద దిగాలన్నా దానికి సంబంధించిన డ్రెస్ వేరే ఉంది. ఇట్లాగా ఈ మానసిక లోకానికి దాటాలి అంటే, భూలోకానికి రావాలంటే మధ్యలో 2 లోకాలు దాటి రావాలి. ఆ జీవాత్మ. ఆ కారణ శరీరంతో ఉన్నది. కారణ శరీరాన్ని ఒప్పుకొని ఉన్నది. ఆ జీవాత్మ కిందకి దిగాలి అంటే మానసిక లోకం, అలాగే కామలోకం. ఈ 2 లోకాలు దాటి భూలోకానికి రావాలి. ఈ లోకాలు దాటేటప్పుడు దానికి సంబంధించిన డ్రెస్ వేసుకోవాలి. కాబట్టి ఆ శరీరాన్ని, మానసిక శరీరాన్ని కట్టుకుంది. అక్కడి నుంచి కామలోకానికి వచ్చింది. కామలోకానికి సంబంధించినటువంటి అణువులతో కామలోక శరీరాన్ని కట్టుకుంది. కామ శరీరాన్ని. తన చుట్టూ ఒక తొడుగులాగా వేసుకుంది. అప్పుడు కిందకి దిగి ఈ భూలోకంలో ఈ తల్లి గర్భంలో తయారవుతున్నటువంటి ఈ ఈ భౌతిక దేహం తల్లి గర్భంలో తయారవుతుంది. అంటే తండ్రి దగ్గరికి ఈయన వచ్చినప్పుడు ఈ విధంగా ఈ 2 శరీరాలను కూడా కలుపుకొని కారణ శరీరంతో ఉన్నటువంటి జీవాత్మ మానసిక శరీరాన్ని అట్లాగే కామ శరీరాన్ని కట్టుకొని కిందకి భూలోకానికి వచ్చినప్పుడు అది ఏ కుటుంబంలోకి ఏ తల్లిదండ్రులుగా నిర్ణయించుకున్నాడో, ఏ తల్లిదండ్రులు పుట్టాలని అనుకున్నాడో అక్కడికి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి సహస్రారం దగ్గర ఉండిపోతుంది. అప్పుడేంటంటే భార్యాభర్తలకి కలవాలనేది కోరిక పుడుతుంది. అప్పుడు గర్భం ధరించడం జరుగుతుంది. అట్లా 9 నెలల గర్భం ఆమె మోసిన తర్వాత నిండు నెలలు అయిన తర్వాత ఆమె ప్రసవిస్తుంది. ప్రసవించినప్పుడు అంటే ప్రసవించేదాకా ఈ జీవాత్మ ఎక్కడ ఉంది? తండ్రి దగ్గర ఉంది. కాబోయే తండ్రి దగ్గర ఉంది. తండ్రి సహస్రారం దగ్గర. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి ఆ శిశువు ప్రసవింపబడుతుందో, ఆ భౌతిక దేహం బయటకు వచ్చేస్తుందో, వెంటనే దాంట్లోకి ఈ జీవాత్మ ఈ 2 శరీరాలను కలుపుకొని, మానసిక, కామ శరీరాలను కలుపుకొని ఆ భౌతిక దేహంలోకి ప్రవేశిస్తాడు. ఇట్లా జరుగుతుంది. ఎందుకు ఇంత కార్యక్రమం జరిగింది? ఈ భౌతిక దేహం ఏదైతే ఉందో దేహాత్మగా జంతువు ఆత్మ నుంచి విడిపడి, జంతువు యొక్క సామూహిక ఆత్మ నుంచి విడిపడి, ప్రత్యేక ఆత్మగా ఉన్నటువంటి ఈ దేహాత్మ అది అభివృద్ధి చెందితే గాని దేహాణువులు పూర్తిగా పరిపూర్ణమైతేనే కానీ ఆ ఏకత్వ భావంలోకి రావడానికి అవకాశం లేదు. అంతేగాని లోపల ఉన్నవాడు
ఏకత్వ భావంతో ఉన్న ఈ దేహం యొక్క అణువులు ఏం చేస్తుంటాయి, అనేకత్వానికి దారి తీస్తుంటాయి, కిందకి లాగుతూ ఉంటుంది అది. అదేమో జీవాత్మ ఏమో పైకి వెళ్దాం అని చెప్పి ఊర్ధ్వ స్థితికి వెళ్ళాలి అని, మనము ఏకత్వ స్థితికి వెళ్ళాలి అనేది అది అంటూ ఉంటే, అనేకత్వ స్థితికి వెళ్ళాలని ఈ దేహాత్మ అంటూ ఉంటుంది. అట్లా రెండు విరుద్ధమైన శక్తుల యొక్క కలయికగా ఇప్పుడు ఇది ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని ఆ విరుద్ధ శక్తులు రెండింటిని సమం చేయటం, భౌతిక స్థితికి రావాలి, ఊర్ధ్వ స్థితికి వెళ్ళాలి. ఈ రెండింటిని మనం అనుసంధానం చేయాలి. రెండు స్థితులు ఇక్కడ సమం అవ్వాలి. ఆ సామరస్యంతో ఇక్కడ మనం ఒకటికి సంబంధించిన వాళ్ళం అన్న ఎరుకతో అలా రమణ మహర్షి లాగా, రామకృష్ణ పరమహంస లాగా మన జీవితాన్ని అలా పడుతూ ఉన్నారు. మన కర్తవ్యం మనం నిర్వహిస్తూ ఉంటాం ఈ అనేకత్వంలో, కానీ ఏకత్వ భావనతో. ఇప్పుడు ఆయన యొక్క కోరిక పూర్తి అయినట్టు. ఈ సమస్తానికి సంబంధించిన వాడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ, ఆయన యొక్క సంకల్పం ఇప్పుడు నెరవేరినట్టు. ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ అంటే అక్కడికి వెళ్ళాలి మనం. మనల్ని ఎవరైతే సృష్టించారో, ఈ వస్తువు ఎందుకండి, ఇది ఫోన్ ఎందుకండి అని అంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫోన్ దగ్గర సమాధానం రాదు మనకి. ఆ ఫోన్ ని తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. ఫోన్ తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్తే, ఈ ఫోన్ యొక్క పర్పస్ ఏంటండి? ద పర్పస్ ఆఫ్ ఫోన్స్ ఎగ్జిస్టెన్స్, ఫోన్ యొక్క ఉనికి వల్ల ఏంటి ప్రయోజనం అని ఎవరిని అడుగుతాం? ఫోన్ అడగలేము, ఫోన్ చెప్పలేదు. మానవుణ్ణి అడగలేము. మనల్ని అడిగితే ఏం చెప్తాం? మనకి తెలిసి పుట్టాము లేదు కదా, పుట్టింపబడ్డాం. మనం ఏం చెప్తాం? మనం ఏదైనా చెప్పినా అది పరిమితం అయిపోతుంది, మన వైపు నుంచి చెప్పినట్టుగా అవుతుంది, ఈ అనేకత్వం వైపు నుంచి చెప్పినట్టుగా అవుతుంది. అప్పుడు అది పరమ ప్రయోజనంలోకి రాదు కదా. మనల్ని అడిగితే ఏంటి? హాయిగా ఆనందంగా ఆనందం అనుభవించడానికి, సుఖాలు అనుభవించడానికి, భౌతిక సుఖాలు ఇవి అనుభవించడానికి ఈ జన్మ వచ్చింది నాకు అని అంటాం. మరి వాస్తవం కదా? కాదు కదా. వాస్తవంగా ఏంటి? ఏదైనా అనుభవించు, ఏ సుఖాలైనా అనుభవించు, ఇది కాదు. ప్రధానమైనది ఏంటి? సమస్తము ఒకటితో ఉన్నది, ఒకటి. ఈ సమస్తము వ్యాపించి ఉన్నవాడు ఒకడున్నాడు, ఒకడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు. వేరు వేరు రూపాలుగా ఇక్కడ మనకి కనిపిస్తున్నప్పుడు, అనేక రూపాలుగా, ఒక రూపానికి సంబంధం లేదన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ, మొత్తం అన్ని కూడా దానికి సంబంధించిన ఒకే పదార్థంతో తయారైన ఇన్ని రూపాలు ఆ ప్రకృతితో తయారైంది. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అనే ఈ సమస్త జీవుల యొక్క రూపాలన్నిటికీ కావలసినటువంటి పదార్థం అక్కడ ఆమె దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ఈ విశ్వం ఏర్పడక ముందే ఒక పదార్థం అక్కడ ఉంది. ఆ పదార్థంతో అన్ని లోకాలు తయారైనాయి. ఈ ఆయా లోకాల్లో ఉన్నటువంటి ఆ జీవులు రూపాలు తయారైనాయి. ఈ రూపాలన్నిటికీ ఉన్న పదార్థం ఏంటి? వాడిన పదార్థం ఒక పదార్థం. ప్రతి రూపాలన్నిటినీ అవి తనంతరకు తను నడవు కాబట్టి వాటిని నడిపించేది ఇంకొకటి జీవము ఉంది, చైతన్యము. అది ప్రీ కాస్మిక్ ఐడియేషన్. పురుషుడు, ప్రకృతి పురుషుడు, విశ్వానికన్నా ముందు, ఈ సృష్టి కన్నా ముందు ఉన్నవాళ్ళు, సృష్టికి సృష్టింపబడకపో ముందే ఉన్నవాళ్ళు. ఆ జీవమే, ఆ పురుషుడే అందరి యందు ఉన్నాడు. ఈ విధమైనటువంటి భావనతో ఇలా రావాలి అంటే దేహం కూడా, ఈ దేహాత్మ కూడా పరిపూర్ణం కావాలి. దేహాత్మ పరిపూర్ణమైతే దాంట్లో ఉన్న జీవాత్మ, దేహాత్మ రెండు ఒకటిగా అయిపోతాయి. ఒకటిగా అయిపోయి తురియాత్మ అయిపోతుంది. తురియాత్మ అయ్యేటప్పుడు కల్లా ఆ ఏకత్వ స్థితి వస్తుంది.
అట్లాగని మళ్ళీ ఈ భూలోకం దాటి వెళ్ళిపోవటం కాదు. ఇక్కడే ఉంటూ ఈ భూలోకంలోనే ఈ దేహంతోనే మళ్ళీ ఇంకొక దేహం ఏమి ఉండదు. ఏ దేహం ఏ దేహంతో ఏకత్వ భావాన్ని మనం అనుభూతి చెందుతాం. ఆ పరమాత్మ భావాన్ని ఇక్కడ వ్యవహారాలు నడుపుతూ ఉండటం. ఇలాగ మనం ఒకళ్ళకొకళ్ళం నేనే నువ్వు నువ్వే నేను అని ఇలాగ తిరుగుతుంటే ఎవరైతే ఈ పద్ధతిలో తిరగాలని సంకల్పించాడో ఆయన ఎంత ఆనందపడిపోతాడు. అది ఆయన ఆనందం కోసం మనం తయారు చేయబడ్డాం. మనం ఫోన్ కి వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఫోన్స్ ఎగ్జిస్టెన్స్, దానికి సమాధానం ఎవరిస్తారు? ఫోన్ తయారు చేసిన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వాడు చెప్తాడు ఫోన్ ద్వారా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటానికి. ఇద్దరు మాట్లాడుకోవటానికే కదా ఫోన్ ఉంది. ఎందుకు? ఇద్దరి మధ్యన మాట్లాడుకోవటానికి. అంతేనే, ఒకడే మాట్లాడుకోవటానికి కాదు ఇక ఫోను. అట్లా వేరు వేరు ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మనుషులు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటానికి ఈ ఫోన్ నిర్మింపబడింది, ఈ ఫోన్ అందింపబడింది అని వాడు చెప్తాడు. అలాగే ఈ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్, ఈ మానవుడి యొక్క మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనం ఏంటి అంటే అందరి యందు ఒకరినే దర్శిస్తూ, ఈ సమస్త ముందు ఒకటినే దర్శిస్తూ ఆ వ్యవహరించేటప్పుడు కూడా నేను నాతో వ్యవహరిస్తుంటే ఎలాగ వ్యవహరిస్తామో అట్లాగే ఎదుటి వాళ్ళతో కూడా వ్యవహరిస్తాం. ఎందుకంటే నేను ఎదుటి వాళ్ళు ఎదుటిగా ఉన్నది ఎవరు? నేనే అక్కడ ఉన్నాను ఆ రూపంలో. ఈ రూపంలో నేను ఎక్కడ ఉన్నాను, ఆ రూపంలో అక్కడ ఉన్నాను, ఇంకో రూపంలో ఆ పక్కన ఉన్నాను. ఈ సమస్త సృష్టి నేనే దాంట్లోకి వెళ్ళిపోతాను. అట్లాగా అనుకుంటూ అప్పుడు ఎంత ప్రేమ మన నుంచి ప్రసారం అవుతూ ఉంటుంది, పెళ్ళుబుకుతూ ఉంటుంది. ఆ విధంగా వ్యవహరించాలి అనేది ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ అంటే. సరే, ఇక్కడ ఏం చెప్పారంటే మనకి మనం ఇలాగా దేహంలోకి వచ్చేటప్పుడు కల్లా మర్చిపోయాం. అంటే జీవాత్మ పూర్తిగా తనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటో తెలుసు, తన యొక్క స్థితి ఏంటో తెలుసు, స్వస్థితి ఏంటో తెలుసు. డివినిటీ, ఇట్స్ డివినిటీ అండ్ యూనిటీ విత్ గాడ్, ఈ రెండు విషయాలు తెలిసినటువంటి ఆ జీవాత్మ ఎప్పుడైతే ఈ దేహాత్మలోకి అడుగిడిందో, మానవుడుగా జన్మ తీసుకుందో, దేహాత్మలోకి ప్రవేశించి మానవుడుగా జన్మ తీసుకుందో, అప్పుడు ఏమైపోయింది? మొత్తం లాస్ అయిపోయింది మనకి. మన యొక్క స్వస్థితి, మనకి భగవంతుడికి ఉన్న స్థితి మొత్తం లాస్ అయిపోయింది, పోగొట్టుకున్నాం. ఆ వెలుగు, అంత వెలుగుతో ఉన్నటువంటి జీవాత్మ పొడిగట్టినట్టుగా అయిపోయింది. ఎందుకంటే మసి వచ్చేసింది, అద్దమంతా మసితో కూరుకుపోయింది. రూపానికి సంబంధించిన అద్దం ఏదైతే ఉందో అద్దం చుట్టూ లోపల మసి పేరుకుపోయింది. దాంతో లోపల దీపం పొడిగట్టినట్టుగా ఉంది, ఆ చైతన్యం, ఆ ప్రకాశము పొడిగట్టినట్టుగా ఉంది, మిణుకు మిణుకుమంటూ ఉండిపోయింది. మన యొక్క స్వస్థితి జ్వాజ్వలమానంగా ప్రకాశించే వాళ్ళమైతే, అద్భుతమైన వెలుగుతో ప్రకాశించే వాళ్ళం కాస్త పొడిగట్టిన కాంతితో అలాగా ఇప్పుడా కాసేపుగా అన్నట్టుగా ఇంకా ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. అంటే లాస్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. అలాగే ఇట్స్ డివినిటీ అండ్ యూనిటీ విత్ గాడ్, మొత్తం అన్ని మర్చిపోయాం. మన వెలుగు మొత్తాన్ని మర్చిపోయాం, మన స్వస్థితి మొత్తాన్ని మర్చిపోయాం. ఎందువల్ల? ఈ దేహంలోకి రావటంతో, ఈ దేహం అనే ముసుగు మనల్ని కప్పివేయటంతో. అయితే అది ఆ
వెలుగు కొడిగట్టిందా? వెలుగు సంపూర్ణంగా వెలుగుతూ ఉంది అక్కడ. ఆ ఒత్తి సంపూర్ణంగా వెలుగుతూ ఉంది. మనకి మసి పట్టక ముందు ఎంత చక్కగా వెలుగుతూ ఉందో ప్రకాశమానంగా, మసి పట్టిన తర్వాత కూడా అలాగే వెలుగుతోంది. అటు ఇప్పుడు మనం చేయాల్సింది ఆ మసిని శుభ్రం చేసుకోవటం. అట్లాగే ఈ దేహాణువుల్ని పరిపూర్ణం చేయటం. ఈ దేహం ఏంటి? అనేకత్వంలోకి ఉంది కాబట్టి, ఈ అనేకత్వంలో కూరుకుపోయినట్టుగా మనం ఆ యొక్క స్థితి వచ్చేసినట్టుగా అయిపోయింది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఆ మసిని తుడుచుకోవటం. మసిని తుడిస్తే అద్దం మామూలుగా కొత్త అద్దంలాగా అయిపోతుంది. పారదర్శకంగా అయిపోతుంది. దాంతో జ్వాజ్వలమానంగా ప్రకాశిస్తున్న ఆ ఒత్తి మనకు కనిపిస్తుంది. ఆ దీపం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఇక్కడ మ్యాన్సన్ అంటే మ్యాన్ అనేటప్పటికల్లా జీవాత్మ అని మనం అర్థం చేసుకోవాలి. ది పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ ఈస్ స్పిరిచువల్, ఇంటలెక్చువల్, కల్చరల్ అండ్ ఫిజికల్ ఎవల్యూషన్. ఆధ్యాత్మిక పరంగా, బుద్ధి పరంగా, పైగా సాంస్కృతిక పరంగా, భౌతిక పరంగా అన్నీ కూడా పరిణమిస్తూ పరిపూర్ణమవటం. పరిపూర్ణమవడం అంటే ఏకత్వ స్థితికి వెళ్ళటం. ఏకత్వ స్థితి అంటే ఈ సమస్తము రూపము, జీవము రెండుగా మనకు కనిపిస్తోంది. ఈ రెండు కూడా ఎలా తయారైనయి? రూపము సంబంధించింది ఒకే పదార్థంతో తయారైంది. సృష్టి కన్నా ముందు ఉన్న పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థమే ఇక్కడ మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రూపాలకి అదే పదార్థంతో తయారై చేయబడింది. అన్ని రూపాలు కూడా. అట్లాగే అన్ని రూపాల్లో ఉన్న జీవం కూడా ఒకే జీవము. మనకు ఉదాహరణ గృహోపకరణాలు. బల్బు, ఫ్యాను, టీవీ, ఫ్రిడ్జ్ ఇట్లాగ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రూపాలు వేరు వేరుగా ఉన్నాయి. కానీ ఇవి తయారు చేయడానికి కావాల్సిన పదార్థం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వేరు వేరుగా ఉండొచ్చు. టీవీ తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థం వేరుగా ఉండొచ్చు. అలాగే ఫ్రిడ్జ్ తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థము వేరుగా ఉండొచ్చు. బల్బు తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థము వేరుగా ఉండొచ్చు. ఫ్యాను వేరుగా ఉండొచ్చు. ఏసీ వేరుగా ఉండొచ్చు. కానీ మూలానికి వెళితే కొంచెం కొంచెం లోపలికి వెళితే ఇవన్నీ భూమి నుంచి తయారైనవి అన్నట్టుగా ఉంటుంది. ఒక చోట నుంచి తయారైనవి. ఇంకా వెనక్కి వెళితే ఆ ప్రకృతి ఏదైతే ఉందో ప్రకృతి మాత ఆ సబ్స్టెన్స్ నుంచి అంటే మూల పదార్థం ఏదైతే ఉందో ఆ మూల పదార్థం నుంచే తయారు చేయబడినవి ఇవన్నీ. కాబట్టి చివరికి మనకేం తేలుతుంది? ఎన్ని రకాల ఉపకరణాలు ఉన్నా రకరకాల వస్తువులతో రకరకాల పదార్థాలతో తయారైనట్టు మనకి ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ మూలానికి వెళ్ళినప్పుడు ఈ మూలానికి మొత్తానికి సంబంధించి ఒక పదార్థంలో నుంచే ఇన్ని పదార్థాలు వస్తున్నాయి. ఇన్ని రకాల పదార్థాలు బయటకు వచ్చి అంటే ఖనిజాలు మరి ఎన్ని రకాలు ఉన్నాయి? అన్ని రకాల ఖనిజాలకి మూలం ఒక ఖనిజం. ఆ ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అన్నది మూల పదార్థం మాత్రం ఒకటి. ఆ ఒకటిలో నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఇన్ని రకాల పదార్థాలు. కాబట్టి ఇన్ని ఇట్లాగా తయారైనప్పటికీ ఒక పదార్థంతోనే ఇవన్నీ తయారైనవి అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. తర్వాత జీవము. ఇప్పుడు వీటన్నిటిని నడుపుతున్నది ఎవరు? విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి ఎన్ని ఉన్నాయి? ఫ్యాన్ విద్యుత్ శక్తి, అలాగే ఏసీ విద్యుత్ శక్తి, ఫ్రిడ్జ్ విద్యుత్ శక్తి, టీవీ విద్యుత్ శక్తి ఇట్లా వేరు వేరుగా లేవు కదా. అన్నిటిని నడుపుతుంది ఒకే ఒక విద్యుత్ శక్తి. ఒకే జీవం, ఒకే చైతన్యం, ఒకే చైతన్యము, ఒకే రూపము, ఒకే రకమైన పదార్థంతో తయారు చేయబడిన అనేక రూపాలు. అనేక రూపాల్లో ఉన్నటువంటి ఒకే చైతన్యం. అనేక రూపాల్లో అనేక చైతన్యాలు, అనేక జీవాలు లేవు. ఇట్లా ఏకత్వానికి సంబంధించి మనం ఎవల్యూషన్ ఇదంతా రావాలి అంటే క్రమక్రమంగా వికాసం చెందటం. దాని పట్ల మనము మేల్కాంచడం. నిద్రాస్థితిలో ఉన్నాము. నిద్రాస్థితి నుంచి క్రమక్రమంగా
ఇది ఇట్లాగా ఇది ఇలాగా అని కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నాం. ఇలా చివరికి ఈ మొత్తం పదార్థాలని ఇన్ని రకాల పదార్థాలు, ఇన్ని రకాల ఖనిజాలు మనకి భూమిలో దొరికినయి గాని, భూమి పైన గాని, నేల పైన గాని, లాబొరేటరీలో తయారు చేస్తున్నాయి గాని, ఇంకా ఎన్నో ఖనిజాలు ఇవన్నీ కలిపి వీటన్నిటికీ ఒకే ఒక పదార్థం, మూల పదార్థం ఉంది. దాని నుంచి ఇన్ని తయారైనయి. జీవము ఒకటే. మళ్ళా ఈ జీవము, ఈ రూపము, ఈ పదార్థం, ఈ రూపాలకి కావలసినటువంటి పదార్థము, రూట్ సబ్స్టెన్స్ అని ఏదైతే అంటున్నామో మూల పదార్థం, ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి. ఆ ఒకటి నుంచి వచ్చినాయి మళ్ళీ ఈ రెండు. కాబట్టి ఈ రెండిట్లో ఉన్నదంతా కూడా మళ్ళీ ఇక్కడ జీవముగా, పదార్థముగా వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ రెండు కలిసి మళ్ళీ ఒకటి నుంచే వచ్చింది. కాబట్టి ఓవరాల్ గా చిట్ట చివరికి చూస్తే ఉన్నది ఒకటి. ఆ భావంతో, ఆ అనుభూతితో మనం ఇక్కడ ఆ భావం రావటమే పరిపూర్ణం అవుతాం. ఆ పరిపూర్ణం అవటమే ఎవల్యూషన్, పరిణామము పూర్తి అవటం. దిస్ ఈజ్ ఏ డ్యూయల్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆన్ ద వన్ హ్యాండ్. కాబట్టి ఇది రెండుగా ఉన్నాయి కాబట్టి లోపల జీవము, బయట పదార్థముగా రూపము. ఈ రూపము జీవము ఉన్నాయి కాబట్టి ఇటు జీవము పరిణమించాలి, ఇటు రూపము పరిణమించాలి. ఇట్లాగా ఈ రెండు రకాలు రెండు దారుల్లో పరిణమిస్తూ చిట్ట చివరికి మొత్తము ఒకటిగా పరిపూర్ణం అవుతాం. Life in a physical body is essential to this attainment. Life in a physical body is essential to this attainment. బట్ ఫిజికల్ బాడీ మనం ఇక్కడ మార్పు చేయాల్సింది అంటే ఫిజికల్ బాడీ. ఎందుకంటే ఫిజికల్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? అణువు దగ్గర నుంచి మొదలు రకరకాల దశలు దాటుతూ ఖనిజ స్థితిని, రకరకాల స్థితులు, ఖనిజ స్థితి, వృక్ష స్థితి, జంతు స్థితి కాబట్టి ఇప్పుడు దేహంగా వచ్చింది. ఇక్కడ దేహాత్మగా ఇక్కడ మనకి పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడైతే ఇది వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ ఏమైంది? అది పూర్తిగా వ్యక్తీకరించడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు జంతు స్థితి దాకా వ్యక్తీకరణకు అవకాశం లేదు. ఆ భావ వ్యక్తీకరణకి ఇక్కడ పూర్తి అవకాశం. భావ వ్యక్తీకరణ కావాలంటే కామ శరీరం కావాలి, మానసిక శరీరం కావాలి. అంటే ఆలోచన, కోరిక, ఈ రెండు శరీరాల ద్వారా బయటికి వ్యక్తం అవుతుంటాయి. ఈ రెండు శరీరాలు అంతకుముందు ఉన్నప్పటికీ అవి నిద్రాణ స్థితిలో ఉన్నాయి, డార్మెంట్ గా ఉన్నాయి, ఉండి లేనట్టుగా ఉన్నాయి. కానీ దాన్ని వాడుకోవటానికి ఏం అవకాశం లేదు. ఇప్పుడు ఈ జీవాత్మ ఎట్లాగ వచ్చింది? దీన్ని రిపేర్ చేయటానికి, దీన్ని పరిపూర్ణం చేయటానికి వస్తూ ఇప్పుడు దీంట్లో మరి ఇన్ని లక్షల జన్మలు దాటి, ఇన్ని లక్షల సంవత్సరాలు, ఇన్ని దశల్ని దాటుతూ వచ్చినప్పుడు దాంట్లో అణగారిపోయినటువంటివి, ముద్రితములైనటువంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకు తీసుకురావాలి. అవి బయటకు తీసుకురాకుండా పరిపూర్ణం చేయటం సాధ్యం కాదు. అందుకనే వాటిని బయటకు తీసుకురావడానికి కామ శరీరాన్ని, మానసిక శరీరాన్ని పట్టుకుని ఇది వచ్చింది జీవాత్మ. ఎప్పుడైతే ఈ మానసిక శరీరము, కామ శరీరము దీనికి అందుబాటులోకి వచ్చేసిందో ఈ భౌతిక దేహానికి, ఇంకా దాని ద్వారా వ్యక్తం అవటం ప్రారంభించింది. తను ఎప్పుడెప్పుడు ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి దాచుకున్నటువంటి, దాగి ఉన్నటువంటి, అణగారిపోయినటువంటి కోరికలు గాని, ఉద్వేగాలు, ఆవేశాలు గాని ప్రతిస్పందించడానికి లేదు. జంతు స్థితి దాకా ప్రతిస్పందించడానికి లేకపోవడంతో ముద్ర పడిపోతుంది, ముద్రితంలో అయిపోతాయి. అట్లాగా ముద్రితంలో ఉన్నవి ఇవన్నీ ఇప్పుడు ఒకటొకటిగా బయటికి రావడానికి ఈ రెండు శరీరాలను ఉపయోగించుకుంటూ ఒక్కసారిగా తుఫాను వేగంతో బయటకు వచ్చేస్తా ఉన్నాయి.
అట్లా రాణిస్తూ ఈ జీవాత్మ మెదలకుండా ఉండేటప్పటికి మొత్తం పొడిగట్టిపోయిన దీపంలాగా అయిపోయింది. అంటే లోపల జీవాత్మ లేదు అన్నంత స్థాయికి వచ్చేసింది. జీవాత్మ అంటే దైవంతో సమానంగా ఉన్నది. దైవాంశకి సంబంధించి దైవానుభూతితో ఉన్నది జీవాత్మ. ఆ అనుభూతిని ఈ దేహాత్మకి అందజేయటం కోసం వచ్చింది అది. కానీ దీని యొక్క వేగానికి అదేం చేయలేక అలాగ ఆగిపోయింది. అంత వెలుగు కూడా మనం దీపం వెలుగుతుంటే ఆ ఒత్తి వెలుగుతూ ఉంటే అంత వెలుగు కూడా ఏమైపోయింది? చుట్టూ మసి వచ్చేటప్పటికల్లా ఆ అద్దానికి మసి పెట్టేటప్పటికల్లా ఏమైంది? వెలుగు పొడిగట్టిపోయినట్టు అయిపోయింది, వెలుగే లేనట్టు అయిపోయింది. అలాగే ఎప్పుడైతే ఈ దేహంలోకి దిగిందో ఇది ఇంత దైవానుభూతితో ఉన్నది కూడా ఇట్లా మెదలకుండా ఏమీ తెలియనట్టుగా లాగా క్రమక్రమంగా అభివృద్ధి చెందిస్తూ దీన్ని ఆ కోరికల నుంచి, ఆ ఆవేశాలు, ఉద్వేగాలు, ఆ కక్షలు, కార్పణ్యాలు, వీటి నుంచి నెమ్మదిగా దాన్ని మచ్చిక చేసుకుంటూ క్రమక్రమంగా ఈ ఏకత్వానుభూతికి తీసుకురావటం, పరిపూర్ణం చేయటం. దానికి దీన్ని చేయాలి అంటే లైఫ్ అంటే జీవము చాలా అవసరం. అంటే జీవాత్మ ఉంటేనే గాని ఈ దేహాత్మని పరిపూర్ణం చేయటానికి వీలు పడదు. దేహాత్మని పరిపూర్ణం చేయాలి అంటే జీవాత్మ కావాలి. ఎందుకు దేహాత్మని పరిపూర్ణం చేయాలి? మరి ఆయన సంకల్పం నెరవేరాలి. మొత్తాన్ని అసలు ఇదంతా ఈ సృష్టికి కారణం ఏంటి? ఇంత బ్రహ్మాండమైన సృష్టికి కారణం ఏమైంది? ఆయన ఒక్క సంకల్పం, తాను పెక్కులు కావాలి. దాంతో పాటు పెక్కులు అయిపోయి అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తూ ఇక్కడ వ్యవహరించాలి ప్రేమతో ఒకరికొకరు. తన చుట్టూ ఉన్నది తనే, తన ఎదురుగా ఉన్నది తనే అని అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లాగా అనుభవించాలి. మరి అది చేయాలి అంటే ముందు అనేకత్వం రావాలి. ఇదిగో ఈ జంతు స్థితి వరకు అనేకత్వం వచ్చేసింది. ఆ జంతు స్థితి ఏం చేశారు? అనేకత్వం ఎందుకు వచ్చింది? ఎక్కడికక్కడ ప్రతిస్పందించడానికి వీలు లేకుండా అణచబడింది. అంటే దీన్ని ఒక అణువుని పరిణామం చెందించడంలో ముందుకు తీసుకొచ్చారు, జంతు స్థితి దాకా తీసుకొచ్చారు. కానీ అదే సమయంలో ఏమైంది? అణచబడింది. ప్రతిస్పందించుతూ తీసుకురాలా, దాని ప్రతిస్పందనని ఎక్కడికక్కడ బయటికి చెప్పేటట్టుగా, వ్యక్తీకరించేటట్టుగా వీలు ఉండేటట్టుగా చేయాల. వ్యక్తీకరించడానికి ఏమాత్రము వీలు లేకుండా మొత్తం అణిచేసి, నోరు మూసి, కాళ్ళు చేతులు కట్టేసి అలా లాక్కెళ్ళిపోయినట్టుగా అయిపోయింది అనమాట జంతు స్థితి వరకు. అందువల్ల ఇప్పుడు అవన్నీ బయటికి రావాలి. అవన్నీ బయటికి రావాలి అంటే వాటిని బయటికి వచ్చిన తర్వాత రావాలి అంటే కామ శరీరము, మానసిక శరీరము కావాలి. అయితే ఆ రెండిటితో ఇది ఊరేగుతుంటే ఇంకా ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. తను యొక్క ఆ సంకల్పం నెరవేరదు. అందుకని జీవాత్మ ఈ రెండింటిని తీసుకొచ్చి జాగ్రత్తగా దీన్ని అంటే పెంకి గుర్రాన్ని మచ్చిక చేసుకుని ఆ గుర్రాన్ని స్వారీకి ఉపయోగించినట్టుగా మనం చేయాలి అనేది. మిగతా విషయాలు మనం వచ్చే గురువారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.